నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్। గత 2 రోజుల నుండి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ సామ్నగర్ చామకాల్వ ప్రాంతంలో వరద ఉధృతి వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు తెలియజేశారు। ముందస్తుగా నీటికి అడ్డుగా ఉన్న గుర్రపు డెక్కలను తొలగించడంతో నీటి ప్రవాహంలో అడ్డు లేదని హౌసింగ్ కాలనీకి వెళ్లే దారిలో ఉన్న బ్రిడ్జి దిగువ ఉండడంతో నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం బ్రిడ్జి నిర్మించాలని వైసీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి తెలిపారు। అదేవిధంగా స్థానిక ప్రజలను వార్డు కౌన్సిలర్లు మేస చంద్రశేఖర్ సోమశేఖర్ రెడ్డి అప్రమత్తం చేశారు। ఎనికిరా నువ్వే పోతున్నావుగా నాకంటే ముందు ప్రాబ్లం ఉంటే అడగరు మీకు ఫుడ్ అంటే ఏమన్నా కావాలంటే మనకి మళ్ళా పిలిస్తే పలకను నువ్వు వాడుకునే నీళ్ళు ఇట్లా గంటకు 2 గంటల సేపు ఇస్తాయంట తర్వాత చెప్తామని। మహానందిలో ఎక్కువ వర్షాలు పడడం వలన ఈ బ్రిడ్జి నీళ్ళు నిన్న కూడా చాలా బ్రిడ్జి దగ్గరికి రావడం జరిగింది। నిన్న అడ్డపన్న చెత్త అంతా జేసీబీ పెట్టి దీన్ని అంతా క్లియర్ చేయడం జరిగింది। మున్సిపాలిటీ నుంచి జేసీబీ పంపించారు। అట్లే వర్కర్స్ కేసీ కెనాల్ వర్కర్స్ మన మున్సిపాలిటీ వర్కర్స్ కలిసి నిన్న దీన్ని అంతా క్లీన్ చేసి గుర్రపు డెక్ అంతా అడ్డపడినది వాటర్ పైకి వస్తాయనే ఉద్దేశం అంతా క్లీన్ చేయడం జరిగింది। మళ్ళీ నైట్ వర్షాలు పడడంలో నిన్నైతే వాటర్ తగ్గిపోయింది। మళ్ళీ వర్షాలు పడడంలో ఇప్పుడు మళ్ళీ నీళ్ళు ఎక్కువ పడుతున్నాయి। ఇక్కడ బ్రిడ్జి వాటర్ ఎక్కిందంటే హౌసింగ్ బోర్డులోకి ఎప్పుడు వర్షాలు పడినా కూడా వాళ్ళు నిద్రలేని రాత్రులు గడవాల్సిన పరిస్థితి వస్తుంది। ఎందుకంటే ఈ బ్రిడ్జి హైట్ లేకపోవడం వలన ఇక్కడ నీరు ఫ్లో అనేది తగ్గిపోతుంది। కాబట్టి హౌసింగ్ బోర్డు వాసులు ప్రతిసారి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి। వర్షం వస్తే ఇంకా వాళ్ళు రాత్రులు మేల్కొని ఎప్పుడు నీళ్ళు వస్తాయనే ఇబ్బందులలో ఎదుర్కొంటున్నారు। కాబట్టి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని ఇక్కడ ఒక బ్రిడ్జి హైట్ చేయాల్సిన పరిస్థితి ఉంది।
కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ రాకపోకలు కూడా ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్ దగ్గర కూడా ఎంతోమంది విద్యార్థులు రాకపోకలు సాగించడం జరుగుతుంది. టౌన్లో నుంచి పెద్ద పెద్ద స్కూల్స్, ఇక్కడ గుడిషెపట్టి స్కూల్ అయితేనేమి, చైతన్య స్కూలు, ఇంకా ఒక బ్యాంక్ కోచింగ్ సెంటర్ ఉంది. టౌన్లో నుంచి కూడా ఎక్కువ మంది బ్రిడ్జ్ మీద రాకపోకలు సాగిస్తున్నారు. అదే కాలనీ ప్రజలు కూడా ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. శ్యామ్నగర్లో ఈ వరద అనేది ప్రతి సంవత్సరం వచ్చేది. ఎందుకంటే ఈ నీళ్ళైనా కానీ ఇక్కడ వర్క్ జరుగుతుంటే కాలువ, చామ కాలువ సైడ్లో ఆ కాలువలో కట్ చేయడంలో జేసీబీ తీసుకొచ్చి ఇక్కడ నీళ్లు చిన్న దావ పట్టినాయి. ఈ వర్క్ జరుగుతుంది కాబట్టి ఏం నీళ్ళు ఏమి అక్కడ ఇంకా ఎక్కినారంటే ఈ ఇళ్ళలో నుంచి తరలించి మేము SBI స్కూల్లో పెట్టేటోళ్ళము. ఇంకా ఎక్కినారంటే మేము అక్కడ భోజనం ఏదైనా అవసరమైనా అంటే వాళ్ళకి ఏర్పాటు చేసి మేము అన్నీ చేయగలుగుతాము. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా అంతే వరద వచ్చినప్పుడంతా మేము ఇక్కడ భోజనాలు, టిఫిన్లు అన్నీ చేసి మేము పెడతాము. ఇప్పుడు కూడా ఇంకా ఎక్కినారంటే కానీ అదే మాదిరిగా చేస్తాము మేము. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు కొంచెం తక్కువనే, వాటర్ కొంచెం తక్కువ వస్తున్నాయి. ఎక్కినారంటే కానీ అదే మాదిరిగా ఇలా తరలించి ఇక్కడ లేకుండా SBI స్కూల్లో పెట్టి మేము అక్కడ భోజనాలను ఏర్పాటు చేసి వాళ్ళందరికీ మా శ్యామ్నగర్లో 26 వార్డులో అందరికీ సేవ చేస్తాం. మేము ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా మన నంద్యాలకు శ్యామ్ కాలువ చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. మా శ్యామ్ నగర్ మరియు సరస్వతి నగర్ ఏరియాలో కూడా నీరు ఉధృతంగానే ప్రవహిస్తుంది. ఏమంటే ఇంతకుముందు మేము ఈ బ్రిడ్జి బాగా హైట్లో కట్టడము, సిమెంట్ రోడ్లు వేయించడం వలన ఈ వరద ముప్పు నుంచి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. అందుకు మేమందరం కూడా మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వరద నీరు ఒక 2-3 గంటల సేపు పెరగొచ్చనే ఉద్దేశంతో ఇరిగేషన్ అధికారులు అడిగితే తెలియజేయడం జరిగింది. కాబట్టి మా వార్డు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మేము కూడా వెంటనే స్పందించి ఇక్కడికి వస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. మా వార్డు ప్రజలందరికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా కానీ నీళ్లు పూర్తి ఎక్కువ వస్తే వెంటనే నాకు కాల్ చేయమని చెప్పి తెలియజేస్తున్నాము. మున్సిపల్ అధికారులకు కూడా ఈ సమస్య గురించి తెలియజేయడం జరిగింది. ఏ సమస్య అయినా సరే అధికారుల ద్వారా మరియు మేము వ్యక్తిగతంగా కూడా వెంటనే స్పందిస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు మన చాంకాలకు వాటర్ రావడము, ఇది గత మన నంద్యాలలో అకాలంగా నీళ్లు వదలడంతో ఎవరు నిర్లక్ష్యమో తెలియదు. కానీ పైన వరదలు వచ్చినాయని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతం అంతా జలమయమైంది. మా పకీర్పేటలో 24 వార్డులో పకీర్పేటలో అయితే మాత్రం చాలా వాటర్ రుద్రంగా ప్రవర్తిస్తూ ఉంది. సుమారుగా ఒక 50 ఇండ్లు నీట మునగడం జరిగింది. అందులో చాలా మందికి కొంతమందికి వాటర్ అంతా రావడంతో బియ్యము, తర్వాత వాళ్ళ నిత్యావసర సరుకులన్నీ నానిపోవడం జరిగింది. కానీ ఇది అకాలంలో అధికారులు తొందరగా ఇది స్పందించి ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఇంకా చూడాలని, వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు అందించాలని మేము వైఎస్ఆర్సీపీ తరఫున కోరుకుంటున్నాము. అదే మాదిరిగా మా మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి నేను సెల్ ఫోన్ ద్వారా విషయం తెలియపరిచినాను. వారు మాత్రము తొందరగా పోయి మన వార్డులో ఏదైనా ఇబ్బంది ఉన్నా ఈ పేద ప్రజల పక్షంలో ఉండి వారికి నిశ్చేత శక్తి అనే కాడికి సహాయం అందించండి, నా వంతు కూడా సహాయం అందిస్తానని మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన మాటతోనే మేము ఇక్కడ వార్డులో ఇంత పెద్ద ఇబ్బంది వచ్చినప్పటికీ ప్రజలకు మేము ఖచ్చితంగా అందుబాటులో ఉంటాము. అదేవిధంగా వార్డు కౌన్సిలర్ అయినటువంటి షేక్ షహనాజ్ గారు, అదేవిధంగా నేను ఈ యొక్క మా లోతట్టు ప్రాంతం జలమయం కావడంతో మేము చాలా బాధపడడం జరిగింది. వీరికి ఏదైనా కానీ మా చేత శక్తి అనే కాడికి సహాయం అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి సర్కార్ కూడా మన కరకట్ట కానీ ఏదైనా నిర్మాణం చేస్తే వీరికి ఇంకా బాగుంటుంది. తొందరగా ఉన్నటువంటి నాయకులు ఖచ్చితంగా స్పందించి ఈ పేద ప్రజలకు వారికి పునరావాసం కలిగించి మంచి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నుంచి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి పకీర్పేట ప్రజలకు నేను చెప్పవలసింది ఏంటంటే, ఇది వాటరు ఎక్కువ ఉండడంతో ఏదైనా కానీ వారి యొక్క ధన ప్రాణాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని, అదేవిధంగా నేను అధికారులను కూడా కోరుకోవడం ఏమిటంటే, వారు ఖచ్చితంగా ఈ నీటిని రాకుండా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇక మీదట ఏదైనా కరకట్ట ఏదైనా నిర్మాణం చేస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ప్రజలు కూడా దీన్ని గమనించి ఖచ్చితంగా వీరి యొక్క జాగ్రత్తగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఏరియా సాయిబాబా నగర్ పక్కిరిపేట మాది. పక్కిరిపేట పొద్దుంటే నిన్నట్టుంటే నీళ్ళు వస్తున్నాయి సార్, ఎవరు వచ్చి చూడలేదు. మేము రెహమతుల్లా అన్నకు ఫోన్ చేసి అన్న మా ఏరియాకి నీళ్ళు వచ్చినాయన్న, మాకు ప్రస్తుతానికి మాకు తిండికి కూడా ఏం లేదు, మేము అందరం బయటకు వచ్చి కూర్చున్నాం అని చెప్పి అన్నకు ఒక్కసారి ఫోన్ చేసినాను. మా ఏరియాకి వచ్చినాను. మా రెహమతుల్లా అన్న అంటే మా ఏరియా కౌన్సిలర్ ఆయన మా ఏరియాకి వచ్చి అందరి నీళ్ళు నింబడిపోయి చూసి ఆయన మాకు అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అన్న భోజనాలకు చెప్పినాడు. అదొకటి సంతోషం మాకు. మా ఇళ్ళకి నీళ్ళు వచ్చినా మాకు సహకరించే మనుషులు ఉండారు అనే ధైర్యం మాకుంది. అట్లనే ప్రభుత్వం కూడా ఆయనకు సహకరించి మాకు ఆయన తరఫుంటే మాకేమన్నా మంచి చెడ్డ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ. నంద్యాల పట్టణం 2వ పట్టణ పరిధిలో సిఐ అస్రార్ బాషా ఆధ్వర్యంలో విశ్వనగర్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేయడం జరిగిందని సిఐ తెలిపారు. ఈ మేరకు రౌడీ షీటర్లు, అనుమానిత వ్యక్తులను, గ్యాంబ్లర్లను గుర్తించి వారికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే వాహనాల రికార్డులను పరిశీలించడం జరిగింది. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఉదయాన్నే విశ్వనగర్ లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయబడింది. దీంట్లో భాగంగా ఈ ఏరియాలో ఉండే రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీట్ హోల్డర్స్, మట్కా బీటర్స్, గ్యాంబ్లర్స్ వీళ్ళందరినీ చెక్ చేయడం జరిగింది. అదే విధంగా వెహికల్స్ కు ఏవైతే సరిగా రికార్డ్స్, నంబర్స్ లేవో, అంటే వేరే స్టేట్ రిజిస్ట్రేషన్ ఉండే వెహికల్స్ కూడా ఉన్నాయో వాటన్నింటినీ ఒక చోట పోగు చేసి దాదాపుగా ఒక 30 వెహికల్స్ దాకా వచ్చినాయి. అవన్నీ వెరిఫై చేస్తున్నాం రికార్డ్స్. దానికి రికార్డ్స్ లేని వాటికి, లేదంటే ఏదైనా కేసెస్ ఉండే వాటికి, లేదంటే ఏదైనా సస్పిషన్ ఉండే దొంగతనం కాబడిన వెహికల్స్ అని చూసి అన్ని వెరిఫై చేసేసి అవి పంపించడం జరుగుతుంది. ఈ కార్డన్ సెర్చ్ లో భాగంగా ఈ బ్యాడ్ క్యారెక్టర్స్ ఎవరున్నారో వాళ్ళకందరికి హౌసెస్ దగ్గరే పోయేసి చెక్ చేసి వాళ్లను వారెంట్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ అనేది మా ఎస్పీ గారి ఉత్తర్వులకు రెగ్యులర్ గా చేస్తాం. మొత్తం నంద్యాల జిల్లాలో అందరికీ ఒక షెడ్యూల్ ఇస్తారు, ఎవరెవరు ఎప్పుడు చేయాలని చెప్పేసి ఎస్పీ గారి ఆఫీస్ నుంచి. దానికి సంబంధించి ఆ పర్టికులర్ డేట్ లో ఆ పర్టికులర్ స్టేషన్ వాళ్ళు చేస్తూ ఉంటారు. నంద్యాల ప్రభుత్వ బీసీ బాలుర కళాశాల వసతి గృహం హాస్టల్లో విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. తిండి కావాలంటే విద్యార్థులు చపాతీల పిండి కలపాల్సిందేనని వంటింటి వారు హుకుం జారీ చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. వార్డెన్ నిర్లక్ష్యం వల్ల వంట వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా హాస్టల్లో పరిస్థితులు ఉన్నాయని, దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నారు. వంట చేస్తున్న సమయంలో వార్డెన్ వేణుగోపాల్ హాస్టల్లో లేరని విషయం తెలిసింది. హాస్టల్లో విద్యార్థుల సౌకర్యాలు చూడకుండా ప్రతిరోజు బయట తన సొంత పనులు చేసుకుంటూ ఉన్న వార్డెన్ పై విమర్శలు వస్తున్నాయి. చదువుకునే విద్యార్థులతో పనులు చేపిస్తున్న హాస్టల్ వార్డెన్ వేణుగోపాల్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు చేపేలా కావంటే అడగండి. పిండి ఎవరు రుబ్బుతారండి? వీళ్ళు పిల్లల ఇంట్రెస్ట్ వారానికి ఒకసారి మేము పెట్టేది. ఎవరో నేను పంపించానా మీకే మీరు చేసినా కూడా మీరు చేపేయకూడదు. ఏదైతే ఈరోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి బీసీ బాలుర వసతికి పోస్ట్ మెట్రిక్ వసతి గృహం నందు అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులతో, అక్కడ కూర్చున్నటువంటి వంట మాస్టర్ అక్కడ విద్యార్థులతో వంట పనులు అనగా అక్కడ పిండి రుబ్బించడము, అదేవిధంగా వంట సామాన్లు పరిగెయ్యడము, అదేవిధంగా వంట పనులు చేయడం జరుగుతూ ఉంది. ఇదే విషయం మీద ఏం సార్ ఈ విధంగా విద్యార్థులతో పని చేయించవచ్చు అని అడిగినటువంటి విలేకరులకు నిర్లక్ష్యమైన సమాధానంతో వాళ్ళకి ఇష్టం వచ్చినారా వాళ్ళు చేస్తారు, మీకేం అవసరం అని చెప్పి నిర్లక్ష్య ధోరణులతో ఆ యొక్క హాస్టల్ వార్డెన్ అయినటువంటి వేణుగోపాల్ గారిని మాట్లాడడం జరుగుతూ ఉంది. వేణుగోపాల్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా, మీకు జీతాలు పని లేక ఇస్తా ఉన్నాను నేను అడుగుతా ఉన్నాను. నేను ఈరోజు ప్రభుత్వం నుంచి వేలల్లో జీతాలు తీసుకుంటూ వేలల్లో మీరు డబ్బులు విద్యార్థుల దగ్గర నుంచి ఆ రకాల బిల్లులు వేరే రకాల బిల్లులు పెట్టి లక్షల రూపాయలు దోపిడీకి పాల్పడుతుంటే విద్యార్థులు పని చేయించడం ఎంతో సమంజసం అడుగుతాను నేను. ఆ యొక్క హాస్టల్ వార్డెన్ లేరు. కేవలం ఈరోజు ఏబిసిడబ్ల్యూ నిర్లక్ష్యం అయితేనేమి, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నిర్లక్ష్యం అయితేనేమి పూర్తి స్థాయిలో స్పష్టంగా కల్పిస్తా ఉంది. ఈరోజు వాళ్ళు తనిఖీలు మర్చినారు కాబట్టే ఈరోజు బీసీ హాస్టల్ వార్డర్లు రెచ్చిపోతా ఉన్నారు, దందాకు పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళు కొనేటువంటి
పెట్టేటువంటి బిల్లులో కూడా చాలా వరకు అవినీతి అక్రమాలు జరుపుతా ఉన్నాయి. DBCW గారి నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఇలాంటి హాస్టల్ వార్డెన్లు రెచ్చబోతా ఉన్నారు. నేను ముఖ్యంగా జీతాలు మీరు తీసుకుంటూ విద్యార్థులు పనిచేయడం ఎంతవరకు సమంజసం, ఇది ఒక క్రైమ్ అనేది మీకు తెలుసా తెలియదని అడుగుతా ఉన్నా. ఏదైతే DBCW గారు ఈ యొక్క హాస్టల్ వార్డెన్ వేణుగోపాల్ గారిపై చట్టపరమైన చర్యలు, శాఖాపరమైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో మేము పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్కి అయితేనేమి, స్టేట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కమిషనర్కి అయితేనేమి మేము విద్యార్థి సంఘాల తరపున ఫిర్యాదు చేస్తాం. అదేవిధంగా లోకాయుక్తలో కంప్లైంట్ కూడా చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. నా పేరు షేక్ రియాజ్, డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. నంద్యాల పట్టణంలోని నేషనల్ స్కూల్ నందు జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సీరత్ క్విజ్ టాలెంట్ టెస్ట్ ప్రశ్న పత్రాలను ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో జమాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జమాన్, కన్వీనర్ నవభారత్ హుసేన్ ఈ క్విజ్ పోటీలు నేషనల్ స్కూల్ నడిగడ్డ, చాంద్బాడ భారత్ స్కూల్, హనీఫ్ నగర్ రోటరీ స్కూల్, ఆల్ఫా స్కూల్, నవభారత్ హై స్కూల్, శ్రీవాణి హై స్కూల్ నందు పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాదాపుగా ఈ కేంద్రాలలో 700 మంది విద్యార్థులు క్విజ్ పోటీలలో పాల్గొన్నారని నిర్వాహకులు హుసేన్ తెలిపారు. విజేతలకు బహుమతులు తెలియజేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ జమాన్ ఫౌండేషన్ వారు గత 10 సంవత్సరాల నుండి సీరత్ క్విజ్ పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మహాప్రవక్త గురించి చిన్న వయసులో పిల్లలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని, వారి జీవిత విశేషాల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. గెలుపు ఓటములు సాధారణమని, ఈ క్విజ్ పోటీలలో పాల్గొనడం ఎంతో ముఖ్యమన్నారు. అలాగే నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు పాల్గొనేలా చేయాలని కోరారు. కార్యక్రమంలో జమాన్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు సుదినం హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర గురించి చిన్నపిల్లలకు ఒక క్విజ్ కాంపిటీషన్ విజయవంతంగా జమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ సంవత్సరం నిర్వహించడం జరుగుతోంది. ఈ శుభ సందర్భంగా ఈ ఆర్గనైజర్స్కి అందరికీ జమా ఫౌండేషన్, మళ్ళీ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా శుభావందనలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆర్గనైజ్ చేయడమే కాదు, పేపర్ రెడీ చేసుకోవడము, దాన్ని కరెక్షన్ చేయడము, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ క్లియర్గా చేసుకోవడము, పిల్లల్ని ఆర్గనైజ్ చేయడము, దాదాపు ఈ సంవత్సరం 6 సెంటర్లలో దాన్ని ఎగ్జామ్ కండక్ట్ చేయడము, దానికోసం టీచర్స్ను, ఇట్స్ ఏ టీమ్ వర్క్. వాళ్ళకందరికీ నేను శుభావందనలు తెలుపుకుంటా ఉన్నాను. ఒక మహాప్రవక్త గురించి చిన్న వయసులో వాళ్ళు ఈ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ కావడం అనేది వాళ్ళ జీవితాలను బాగుపరుస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఒక మహా వ్యక్తి ఆయన ఏ రకంగా తన జీవితాన్ని నడిపినాడు, ఏ రకంగా కష్టాలు వచ్చి ఎదుర్కొన్నాడు, ఏ రకంగా ఆయన శాంతిగా ఉన్నాడు, ఏ రకంగా ఒకరితో మాట్లాడే విధానం ఏ రకంగా ఉంది, ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది, ఆయన ఆకలిని ఏ రకంగా తట్టుకున్నాడు, కష్టాలను ఏ రకంగా చేసుకున్నాడు, ధనం ఎక్కువ వస్తే ఏ రకంగా త్యాగం చేసినాడు, ఇటువంటివి ఎన్నో ఆయన జీవితంలో ఉన్నాయి. కాబట్టి అటువంటివన్నీ చిన్న వయసులో వాళ్లకు తెలియడం వల్ల వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ను కూడా డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. దీంట్లో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వ్యక్తులు కాదు విన్నర్సు, పార్టిసిపేషన్ చేసిన ప్రతి వ్యక్తి విన్నర్గానే నేను భావిస్తూ ఉన్నాను. సో నేను మీ ద్వారా జమా ఫౌండేషన్ వాళ్లకు ఒక రిక్వెస్ట్ చేస్తాను. ఏమంటే దాదాపు ఇప్పుడే మా సలాముల్లా గారు చెప్పారు 700 to 800 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం అని జరిగింది. నేను వీళ్ళకి ఏం చేస్తున్నా అంటే కనీసం వచ్చే సంవత్సరము 1000కి పైన పార్టిసిపేట్ చేసే రంగా కృషి చేయమని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటా ఉన్నాను. ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. आज का दिन बहुत ही खुशी का दिन है, क्योंकि आज का दिन हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की शान मुबारक में एक क्विज रखा गया है, जो कि रबीउल अव्वल की 12 तारीख में हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की पैदाइश के वर्ष से ये जमा फाउंडेशन के ज़रिए एहतमाम 10-12 साल से कंटिन्यू ये प्रोग्राम चल रहा है। इसकी वजह क्या है? इससे हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की सीरत और उनकी शान जो भी है वो जाहिर हो सकती है, और छोटे बच्चों में जो कि आज
एग्ज़ाम्स में जो एग्ज़ाम दिया जा रहा है, जो टेस्ट मतलब अवेयरनेस एग्ज़ाम के वैसा, इसमें लगभग 700 से 800 बच्चे आज पार्टिसिपेट हुए। इसमें बगैर मिल्लत और मज़हब के हिंदू, मुस्लिम, क्रिश्चियन सब स्टूडेंट्स इसमें अटेंड हुए हैं। इससे फ़ायदा क्या है कि हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम की जो इंसानियत के वास्ते रहमतुल आलमीन बन के आए हैं, इनकी सीरत आम लोगों को मालूम होती है और गैर मुस्लिम्स को भी इस पर अमल करने की तौफीक भी अल्लाह ताला देता है। मैं ऐसी खुशी के मौके पर और ऐसी जज्बाती महफिल में मैं पहले तो हमारे जमा फाउंडेशन का शुक्रगुजार हूँ और उनको मुबारकबादी देता हूँ और उनकी तमाम टीम को मैं तहे दिल से शुक्रगुजार हूँ। और इसी के साथ हर साल हमारे MLC साहब इसाक साहब भी उनको बराबर के साथ देते हुए इस प्रोग्राम को, खैर प्रोग्राम को मुकम्मल करने के वास्ते जो कुछ भी कोशिश कर रहे हैं, मैं उनके वास्ते भी शुक्रगुजार हूँ। इसी तरह हमेशा मैं दुआ हूँ कि ఈరోజు మన నంద్యాల పట్టణ స్థాయిలో జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సీరత్ క్విజ్ టాలెంట్ టెస్ట్ను మరి ఇప్పుడే గౌరవనీయులు మన MLC ఇషాక్ బాషా సార్ గారు వచ్చేసి మరి ప్రారంభించడం జరిగింది ప్రశ్న పేపర్లను. నంద్యాల పట్టణ స్థాయిలో 6 పాఠశాలల్లో, ఒకటి నేషనల్ స్కూల్ నడిగడ్డ, చాంద్బాడ భారత్ స్కూల్, అదేవిధంగా హనీఫ్ నగర్ రోటరీ స్కూల్, ఆల్ఫా స్కూల్, అదేవిధంగా నూనెపల్లి నవభారత హై స్కూల్, ఐలూరులో వచ్చేసి శ్రీ వాణియా హై స్కూల్, ఈ యొక్క 6 సెంటర్లలో వచ్చేసి దాదాపు 700 మంది విద్యార్థులు వచ్చేసి ఈరోజు ఈ పరీక్షలో అంటే క్విజ్ టాలెంట్ టెస్ట్లో వచ్చేసి పాల్గొంటున్నారు. కాబట్టి మరి ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చేసి సహకరించినటువంటి పాఠశాల కరస్పాండెంట్లు, HMస్కు, టీచర్స్కి, తల్లిదండ్రులకి, అలాగే మరి ఇంత వైడ్ పబ్లిసిటీ చేసినటువంటి మీడియా మిత్రులకి అందరూ కూడా వచ్చేసి ఈ సందర్భంగా మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మనకందరికీ తెలిసిందే. ఈ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క జీవిత చరిత్రను పిల్లల ద్వారా సమాజంలో అందరిలో ఒక శాంతిపూర్వక వాతావరణం కొరకు ఈ యొక్క కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన యొక్క వాక్యాలు, ఆయన యొక్క ప్రవచనాలు కేవలం ఆచరిస్తున్న వాళ్ళకే కాదు, ఆచరిస్తున్న వారికి, వారి చుట్టూ ఉన్న వారికి, ఆ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా ప్రభావితం చేస్తాయి. అక్కడ ఒక శాంతిపూర్వక, సహనపూరిత ఒక సత్సమాజ నిర్మాణానికి నాంది పలుకుతుంది. అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహానాయకుడి యొక్క జీవిత చరిత్రను చిన్నప్పటి నుంచే పిల్లలలో పెంపొందించడం, ఆ కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నడుపుతున్న జమా ఫౌండేషన్ గారికి, ఆ యొక్క ఫౌండేషన్ వారికి పుషప్గా ఉన్న మన గౌరవ MLC ఇసాక్ సార్ గారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నంద్యాల రంగరాజు వీధి పాండురంగ స్వామి ఆలయంలో ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకు దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ బావసార్ క్షత్రియ సమాజ్ సభ్యులు తెలియజేశారు. నంద్యాల పట్టణంలోని పాండురంగ స్వామి ఆలయం నందు శ్రీ భావసార్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకు దసరా నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో దసరా నవరాత్రి వేడుకల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. 28వ తేదీ ఆదివారం శ్రీ అంబా భవానీ మాతకు సామూహిక అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నంద్యాలలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి పప్పులపట్టి బజార్ దగ్గరలో రంగరాజ వీధిలో ఉన్నటువంటి శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయం నందు భావసార క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో దసరా పండగను అతి వైభవంగా జరపాలనేటటువంటి ఉద్దేశంతో ఈ నెల 22వ తేదీన సోమవారము శుద్ధ పౌర్ణమితో ప్రారంభమై 2వ తేదీ విజయదశమి రోజు గ్రామోత్సవం వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయం తరఫున భావసార సమాజ్ ఆధ్వర్యంలో పత్రికను మహోత్సవాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నాము. దీనికి సహకరించినటువంటి దాతలకు, మీడియా మిత్రులకు, భక్తులకు శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా ఈ పాండురంగ స్వామి దేవాలయము దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయంలో
వచ్చిన భక్తులకు వాళ్ళ కోరికలు తీర్చు కొంగు బంగారంగా ఇక్కడ ప్రజలు భావిస్తారు. ఈ దేవాలయంలో ఈ దసరా నవరాత్రులు అతి బ్రహ్మాండంగా జరుగుతాయి. ఉదయము తెల్లవారుజామున అభిషేకాలతో ప్రారంభమై అదేవిధంగా ప్రతిరోజు అలంకారాలు జరుగుతాయి. ఈ అలంకారాలు రకరకాల అమ్మవారి యొక్క దర్శనం జరుగుతుంది. ఈ అలంకారాలలో సోమవారము బాలత్రిపుర సుందరి దేవి, 23వ తేదీ గౌరీదేవి, 24వ తేదీ అన్నపూర్ణాదేవి, 20వ తేదీ శ్రీ ఇంగులాంబికాదేవి, 26వ తేదీ కంచి కామాక్షిదేవి, 27వ తేదీ మహాలక్ష్మీదేవి, 28 అంబభవానీదేవి, 29 సరస్వతీదేవి, 30వ తేదీ దుర్గాదేవి, 31వ తేదీ మహిషాసురమర్దిని. అదేవిధంగా విజయదశమి రోజు గ్రామోత్సవం ఉంటుంది. ఆ గ్రామోత్సవము నంద్యాల పట్టణ పురవీధుల జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు ప్రజలందరూ పెద్ద ఎత్తున హాజరై దేవుని కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి, అదేవిధంగా ప్రసాదం స్వీకరిస్తారని చెప్పేసి సవినంగా కోరుచున్నాము. 28వ తేదీ సామూహిక శ్రీ అంబాభవాని అభిషేకం ఉంటుంది. ఈ అభిషేక కార్యక్రమానికి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి ఇళ్ళ నుంచి కలశాలతో మంచినీరు తీసుకొచ్చి ఆ మంచినీరును దేవులం చుట్టూ మేళత్యాగాలతో ఆ భక్తులను ఊరేగింపజేసి ఆ తెచ్చినటువంటి కలశాల నుంచి తెచ్చినటువంటి నీళ్లను నంద్యాలలో మా దేవలంలో ఉన్నటువంటి అంబాభవానికి అభిషేకం చేస్తారు. అభిషేకం తదనంతరము పూజలు, మహామంగళారతి ఉంటుంది. ఈ మహామంగళారతి తదనంతరము మధ్యాహ్నము ప్రసాద పంపిణీ ఉంటుంది. కాబట్టి ఈ పై కార్యక్రమాలను పూజలు, అభిషేకాలు, అలంకారాలు వీటిలో ప్రజలందరూ విరివిరిగా పాల్గొని దేవునికి పాత్రలు అవుతారని చెప్పేసి సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ముసిలే షణ్ముఖరావు, శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి భావసార క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు. ఈ నెల 23వ తేదీ విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో టెక్కి విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం ఆవరణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని ఆయుష్ వైద్య విభాగం వైద్యాధికారి డాక్టర్ యశోద తెలిపారు. ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఆయుష్ విభాగం వారు ఈ నెల 23వ తేదీ విశ్వ హిందూ భవన్ లో ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని ఆయుష్ విభాగం ఆయుర్వేద వైద్యులు యశోద తెలిపారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. పట్టణ ప్రజలు ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని వైద్య చికిత్సలు సలహాలు పొందవచ్చని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ముందస్తుగా సమావేశం నిర్వహించి వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతీయ సంప్రదాయ వైద్య విధానమైనటువంటి ఆయుర్వేద విద్యకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ దాని అభివృద్ధికై అంటే ప్రజలలో ప్రస్తుతం ఉన్నటువంటి జీవనశైలి వ్యాధులకు కానీ వివిధ రకాలైనటువంటి దీర్ఘకాల వ్యాధులకు కానీ ప్రస్తుతం అరేజ్ అయ్యే హార్మోన్ అసమానతలు కానీ రకరకాల వ్యాధులకు ఆయుర్వేదమే మంచి మందు. దీని ద్వారానే ప్రజలు వ్యాధుల బారిన పడకుండా సరి అయిన ఆరోగ్యంతో ఉంటూ క్రమశిక్షణతో ఉండగలరని భావిస్తూ ఆయుర్వేద వైద్య విధానానికి పూర్వ వైభవం తేవడానికి రకరకాల కార్యక్రమాలు రకరకాల ప్రభుత్వ తరపున ఇస్తున్నారు. దానిలో భాగంగానే మామూలుగా ఆయుర్వేద దినోత్సవాన్ని ధన్వంతరి జయంతి నాడు జరుపుకునేవారు ఇంతకుముందు. సో ధన్వంతరి జయంతి అశ్వయుజ బహుళ త్రయోదశి రోజు కానీ లేదా కార్తీక బహుళ త్రయోదశి రోజు కానీ వచ్చేది. అంటే దానిలో డేట్స్ మారుతూ ఉంటాయి. సో అందుకనే ఇప్పుడు ఏం చేశారంటే సెప్టెంబర్ 23ని ప్రత్యేకంగా ఆయుర్వేద దినోత్సవంగా ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే మన నగరంలో ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలోనూ ఆయుష్ డిపార్ట్మెంట్ వారు మరియు నంద్యాలలో ఉన్నటువంటి అందరూ ఆయుర్వేద వైద్యుల సహకారంతో 23వ తేదీ విశ్వ హిందూ భవన్లో మనము ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకొని ప్రజలకు ఉచితంగా క్యాంప్ని నిర్వహిస్తున్నాము. సో పట్టణ ప్రజలు మరియు పట్టణం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ
ఈ కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలకు ఆయుర్వేద మందుల ద్వారా పరిష్కారాన్ని పొందగలరు. ఈ సందర్భంగా నాది ఒక మనవి. సో ప్రజలందరూ ఈ సోషల్ మీడియా ద్వారా ఆయుర్వేద వైద్యం గురించి బాగా తెలుసుకొని ఏం చేస్తున్నారు, ఈ సోషల్ మీడియాలో వచ్చే వీడియోస్ని నమ్మి, లేదంటే షాపులు వాళ్ళు చెప్పే మాటలను నమ్మి, లేదా నెలకొకసారి బైక్లో కొన్ని మాటలు తీసుకొని ఇంటింటికి తిరుగుతూ అమ్ముతూ ఉంటారు, లేదా హోటల్స్ దగ్గర ఈ మందులు బాగా తగ్గుతాయని చెప్పి అమ్ముతూ ఉంటారు. ఇలాంటివన్నీ వాడడం వల్ల వారికి చాలా దుష్పరిణామాలు కలుగుతున్నాయి. సో ఇదంతా వారి వారి ఆర్థిక సౌలభ్యం కోసం ఆయా వ్యక్తులు చేసే ఒక వ్యాపారం. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఆయుర్వేద మందులు వాడాలన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు ప్రజలలో 100 మందిలో 80 మందికి ఉంది. సో మీరు అందరూ ఏం చేయాలంటే సరైన ఆయుర్వేద వైద్యుని దగ్గరకు వెళ్ళి మీ సమస్యను చెప్పుకొని దానికి తగిన మందులు వాడాల్సిందిగా కోరుతున్నాం. సో ఇలాంటి సమయంలో ప్రజలలో ఎక్కువ అవేర్నెస్ తీసుకొచ్చి వైద్యుల ద్వారా మందులు వాడడానికి ప్రోత్సహించేదానికి గాను మన విశ్వ హిందూ పరిషత్ వారు నంద్యాలలో ముందుకు వచ్చి మనకి క్యాంప్ అరేంజ్ చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వం తరపున వచ్చే వైద్యులు, అలాగే ప్రైవేట్ ప్రాక్టీస్లో ఉండే వైద్యులు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. 9 నుంచి 12 వరకు ప్రజలందరూ వచ్చి మీ సమస్యలకు ఆయుర్వేద మందులను తీసుకోగలరని కోరుతున్నాం. విశ్వ హిందూ పరిషత్ నంద్యాల జిల్లా సేవా విభాగం ఆధ్వర్యంలో పురాతనమైనటువంటి సనాతన ధర్మములో ప్రముఖ పాత్ర ఆయుర్వేదిక శాస్త్రాన్ని అనుసరించి ధన్వంతరి మహర్షి వారసత్వంగా జన్మదినాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణ ఆయుర్వేదిక వైద్య నిపుణురాలైనటువంటి శ్రీమతి యశోద గారి పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతున్నటువంటి విషయం అందరికీ వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతమైన ప్రచారాన్ని కల్పించాము. ఈ క్రమంలో తరుణ వ్యాధులకు కానివ్వండి, దీర్ఘకాలిక వ్యాధులకు కానివ్వండి, సంపూర్ణంగా ఆ జబ్బును నయం చేసేటువంటి, ఆ రోగాన్ని నయం చేసేటువంటి శక్తి ఒక ఆయుర్వేదానికే ఉందని చెప్పేసి మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో 23వ తారీఖు మంగళవారం రోజున మన విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం టెక్కే మార్కెట్ యార్డు పక్కన ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో సేవా విభాగం నందు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించుటకు ఎంతో గర్విస్తున్నాము. దీనికి గాను నంద్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు మరియు నంద్యాల నగరవాసులు ప్రతి ఒక్కరూ హిందూ బంధువులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. నంద్యాల పట్టణం రోజాకుంట వీధిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 22 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ మేరకు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. మా రోజాకుంట దేవస్థానం నందు గురుమూర్తి అన్న గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత 3వ సంవత్సరం ఇప్పుడు దసరా శరన్నవరాత్రులు ఘనంగా చేయుచున్నాము. అలాగే నంద్యాలలోని భక్తులందరూ మా దేవస్థానానికి వచ్చి అమ్మవారిని 10 రోజులు 10 అలంకారాలు చూసి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుతున్నాము. అలాగే దుర్గాష్టమి సందర్భంగా చండీ హోమము, సాయంత్రము గ్రామోత్సవము, మహిళలచే కోలాటము పెద్ద ఎత్తున చేస్తున్నాము. అందరూ కోలాటం కూడా చూసి అమ్మవారిని గ్రామోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అలాగే 11 రోజులు అమ్మవారి పండగ వరకు పూజలు ఉంటాయి. అందరూ తప్పక పాల్గొని ఈ రోజాకుంట దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధి చేసి మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము. నంద్యాల పరిసర ప్రాంత ప్రజలకు, భక్తాగ్రేసులకు రోజాకుంట తరఫున దసరా ముందస్తు శుభాకాంక్షలు. మరియు రేపు 22 సోమవారం నుంచి 2వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రులు కలవు. మేము మా దేవాలయంలో
ఇది ఈ సంవత్సరం దసరా శరన్నవరాత్రి 3వ సంవత్సరంగా చేస్తున్నాము. మీరు అందరూ దసరా శరన్నవరాత్రుల్లో రోజు వచ్చి స్వామిని దర్శించి స్వామి కృపకు పాత్రలయ్యి మాచే నొసంగబడు తీర్థ ప్రసాదం తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాము. మరియు రోజు 30వ తేదీ 39 మంగళవారం నాడు మాచే చండీ హోమం జరపబడును. మరియు అదే రోజు సాయంత్రము అమ్మవారికి గ్రామోత్సవం కలదు. ఈ దసరా అనేది అమ్మవారికి చాలా ప్రత్యేకత కాబట్టి ఈ 10 రోజులు అమ్మవారిని దర్శించి అమ్మవారి దీవెనలు పొంది మేము ఇచ్చే ప్రసాదం తీసుకొని మమ్మల్ని ఆనందింపజేయగలిసిన కోరుచున్నాము. మాచే నిర్మించబడు కళ్యాణ మండపము చాలా తక్కువ ధర పెట్టినాం కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు మా కళ్యాణ మండపంలో చేయవలసిందిగా కోరుచున్నాము. మరియు మీడియా మిత్రులకు తెలియజేయమనగా మేము చేసే శరన్నవరాత్రులు స్వామి అలంకారములు మీరు వచ్చి చూసి ప్రజలకు అందజేయవలసిందిగా కోరుచున్నాము. నంద్యాల పట్టణంలోని క్రీడా భారతి ఆధ్వర్యంలో మొదటిసారి రాష్ట్ర స్థాయిలో స్కేటింగ్ క్రీడలు ప్రారంభమయ్యాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న క్రీడలను క్రీడా భారతి నిర్వాహకులు పరిచయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నంద్యాల మార్కెట్ యార్డ్ లో క్రీడా భారతి అధ్యక్ష కార్యదర్శులు నిమ్మకాయల సుధాకర్, శాంతినికేతన్ పాఠశాల కరెస్పాండెంట్ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి స్కేటింగ్ క్రీడా పోటీలను రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, టీడీపీ నాయకుడు ఫిరోజ్ ముఖ్య అతిథులుగా పాల్గొని స్కేటింగ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహానగరాలకు పరిమితమైన స్కేటింగ్ క్రీడలు నంద్యాలకు పరిచయం చేసిన నిర్వాహకులను అభినందించారు. జాతీయ రాష్ట్ర స్థాయిలో స్కేటింగ్ పోటీల్లో నంద్యాల విద్యార్థులు ఒలింపిక్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు అందరూ ఆడాలి, గ్రౌండ్కు రావాలి అనే నినాదంతో క్రీడా భారతి చేస్తున్న కృషికి అందరూ ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. స్కేటింగ్ లో మెలకువలు తెలుసుకుంటే బంగారు పతకాలు సాధించవచ్చన్నారు. ఇండియాలో జరిగిన స్కేటింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ ఛాంపియన్ గా ఆనంద్ కుమార్ సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. స్కేటింగ్ పోటీల్లో 4 సంవత్సరాల విద్యార్థుల నుంచి 16 సంవత్సరాల విద్యార్థుల పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారు బహుమతులు అందుకున్నారు. Second prize is being distributed by Dr. Srikanth Garu. Thank you, sir. నంద్యాల పట్టణంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఫిరోజ్ గారికి ప్రత్యేకించి ఈ కార్యక్రమం మార్కెట్ యార్డ్లో జరగడానికి అనుమతి ఇప్పించి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు వారికి ప్రత్యేకంగా క్రీడాకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే క్రీడా భారతి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల అనగానే క్రీడల్లో ఎప్పుడూ నెంబర్ 1గా ఉండేటట్టుగా మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ క్రీడలన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ రీసెంట్గా వచ్చినటువంటి క్రీడా పాలసీ ద్వారా ఇంకా క్రీడాకారుని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటున్నాను. క్రీడా భారతి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో స్కేటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి. ముఖ్యంగా ఈరోజు స్కేటింగ్ గేమ్ను తీసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా స్కూల్స్ ఉన్నప్పటికీ కూడా స్కేటింగ్ చాలా కొద్ది స్కూల్స్ మాత్రమే ఉంది. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ స్కేటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఇది చాలా బాడీలో కోఆర్డినేషన్కి, ఫిట్నెస్కి చాలా ఉపయోగపడేటువంటి గేము. ముఖ్యంగా కిడ్స్ బాగా ఎంజాయ్ చేసేటువంటి గేము. ఇక్కడ మనం ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడే చాలామంది పేరెంట్స్ వాళ్ళు విజిట్ చేసి మమ్మల్ని ఎంక్వైరీ కూడా చేశారు. సార్ ఎక్కడ స్కేటింగ్ కోచింగ్ ఇస్తారు, మా పిల్లల్ని కూడా రేపటి నుంచి కోచింగ్ పంపిస్తామని. అలాంటి స్పిరిట్ని ప్రమోట్ చేయడమే ఈరోజు ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇలా మనం క్రీడా భారతి ఆధ్వర్యంలో ఎన్నో రకాలైనటువంటి గేమ్స్ని ప్రమోట్ చేస్తున్నాం. ఎన్నో రకాలుగా స్టేట్స్ అండ్ నేషనల్ ఈవెంట్స్ని ప్రమోట్ చేస్తున్నాం. మేము ఎప్పుడే కార్యక్రమం చేపట్టినా పెద్దలు రామకృష్ణారెడ్డి గారు వారు పూర్తిగా సహకరించి మనకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. అలానే ఫిరోజ్ గారు కూడా మేము చాలా కార్యక్రమాలు ఇంతకుముందు నేషనల్స్ కూడా మనం కండక్ట్ చేసినప్పుడు, సపక్ తక్రా నేషనల్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా వారు ఇనాగరేషన్కి ప్లస్ వాలిడిటీ రెండింటికి అటెండ్ అయ్యి మమ్మల్ని ప్రోత్సహించారు. అలానే ఇలాంటి ఈవెంట్స్లో పాల్గొనడం ద్వారా మరి నంద్యాల నుంచి
ఇప్పుడు గేమ్స్కి స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, పేరెంట్స్ అయితేనేమి, అకాడమిక్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా అంత ఇంపార్టెన్స్ పెరిగింది నవేడేస్. మరి దాన్ని చక్కగా ఇక్కడ హాజరైనటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, మరి పేరెంట్స్ కూడా ఉపయోగించుకొని వాళ్ళ పిల్లల్ని కూడా ఏదో ఒక గేమ్లో ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ హాజరై సహకరించినటువంటి పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ రోజున ఇక్కడ క్రీడా భారతి అండ్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరి తరఫున స్టేట్ లెవెల్ స్కేటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. అయితే ఈ యొక్క గేమ్ అనేది చాలా ఇష్టంగా ఆడుతున్న పిల్లలు అయితే ఏమి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ అయితే ఏమి, వాళ్ళకి సపోర్ట్ చేసే కోచెస్ అయితే ఏమి, వీళ్ళందరి యొక్క సపోర్ట్తోనే ఈ రోజున గేమ్ అనేది ముందుకు సాగుతుంది. అదేవిధంగా మిగతా పేరెంట్స్ కానీ మిగతా పిల్లలు కానీ ఈ యొక్క గేమ్ని ఇన్స్పైరింగ్గా తీసుకోవాలని రీసెంట్గా ఇండియాకి ఫస్ట్ గోల్డ్ మెడల్ స్కేటింగ్లో వరల్డ్ ఛాంపియన్షిప్లో రికార్డ్ అయింది బై ఆనంద్ కుమార్. సో ఇలానే ఇంకా నెక్స్ట్ ఒలింపిక్స్ స్థాయికి కూడా వెళ్ళాలని, అలానే మంచి మంచి మెడల్స్ ఇంకా ఇప్పుడు స్టేట్ లెవెల్ తర్వాత నేషనల్ లెవెల్లో కూడా పిల్లలు పార్టిసిపేట్ చేయాలని, అండ్ ఎలాగైతే క్రీడా భారతి అనేది ప్రతి స్పోర్ట్ అందరినీ ఆడాలి, అందరూ గ్రౌండ్స్కి రావాలి, అందరూ ఆడాలి అనే ఒక మోటివేషన్తో స్టార్ట్ అయిన ఒక ఆర్గనైజేషన్ ఇది. ఈ క్రీడా భారతి తరఫున చాలా ఈవెంట్స్ నంద్యాలలో జరగడం, దానికి సపోర్ట్ చేస్తున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫెటర్నిటీ ఆఫ్ ఆల్ డిఫరెంట్ స్పోర్ట్స్ నుంచి కోచెస్ అండ్ పీడీస్ ఆఫ్ డిఫరెంట్ స్కూల్స్ వీళ్ళందరి యొక్క సహకారంతో చాలా సక్సెస్ఫుల్గా చాలా ఈవెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఈవెంట్ కూడా సక్సెస్ అయ్యి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్లో నంద్యాల డిస్టిక్ అనేది బాగా కనిపించాలని, అలానే చాలామంది ముందుకు వచ్చి స్కేటింగ్ నేర్చుకొని ఇంకా మంచి మంచి మెడల్స్ రావాలని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.